వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కార వేదికగా ఉండాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులను అన్ని మార్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారికి అందుబాటులో ఉంటూ రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిచే విధంగా ప్రజలు అభిమానాన్ని తిరగొనే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. రాను రాను బలపడుతున్నటువంటి దానికి సంకేతం రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్గ సహచరులు మన ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మంత్రి మండలి అంతా కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులముగా, కార్యకర్తలంగా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిత్రులు వగ్లాపురం శ్రీనివాస్ గారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సహచర మిత్రులందరూ కలిసి తీసుకున్నటువంటిది. ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలోకి వచ్చి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఈ కార్యాలయం పనిచేసేటువంటి కార్యక్రమం. ప్రజలకు, రైతులకు ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి